श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम 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 जय जय राम जय जय राम जय जय राम सहनावतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आत्माय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अहं परमानन्दसंध्यामि भगवद्गीते भवद्वेषिणी।
భగవద్గీత 3వ అధ్యాయం ఈ శ్లోకాలు వరకు చూసాం. ऐश्वर्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति नहि कश्चित् क्षणमपि तिष्ठति कर्मकृतो कार्यते वशकर्मा सर्वप्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्मिन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुना कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्मत्वं कर्मच्छायोग्यकर्मणः शरीरयात्रापि च ते प्रसिद्धेन कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर కర్మయోగం. యోగం అంటే యూజ్ అనే దాని నుండి కలయిక, జీవుడు దేవుడితో కలవడము. కరెంటు బల్బు కలిస్తే వెలుగు వస్తుంది. రెండు విడివిడిగా ఉంటాయి. కరెంటు ఉందనైనా తెలియదు. బల్బు వల్ల ప్రయోజనం రెండు కలవాలి. అలాగే ప్రకృతి పురుషుడు కలిస్తే జీవరాశులన్నీ ఇక్కడ జీవుడు దేవుడు కలిస్తే జీవభావం వెళ్ళిపోతుంది. జీవుడు నేను దేహం కాదు ఆత్మతత్వాన్ని అని తెలుసుకుంటాను. ఇది వచ్చిన చిక్కులో ఏంటి అని అంటే జీవుడు దేవుడే, కానీ ప్రపంచంలో ఎంత తాదాత్మ్యం ఉంటుందో అంత దుఃఖాలు అందిస్తూ ఉంటాడు. దేహంతో కాదని అహంకారము అన్నారు. దేహం నేననుకోవడం అహంకారం. అలాగే ఈ అహంకారం ప్రపంచంలోకి వెళ్ళి ఎంత ఎక్కువ మందితోనో ఎంత ఎక్కువ వస్తువులతోనో తాదాత్మ్యం చెందుతుంది అంటే అంత అజ్ఞానంలో దిగుతుంది. మహాత్మ స్వచ్ఛమైనప్పుడు ప్రేమ హృదయనం పరమ విరాగినం
సన్యాసినంగురం శిరసా నమామ్యహం. మహాత్ముడు ప్రపంచం వైపు చూస్తే సర్వజీవరాశుల మీద అనంతమైన ప్రేమ ఉంటుంది. మనం ఆ జీవరాశులు వెనక్కి తిరుగుతుంటే మొత్తం లోపల ఆలోచన కూడా వదిలేస్తాం. ప్రేమ హృదయేన పరమ విరాగేణ. ప్రపంచం అంతా ప్రేమ కురిపించగలడు, కానీ ప్రపంచం వెనక్కి తిరుగుతుంది. మొత్తం మనసులో నుండి తీసేసేస్తుంది. ఇప్పుడు పడవ నీళ్ళలో ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. అదే నీళ్లు పడవలో ఉంటే పడవ మునిగిపోతుంది, ఎక్కినోడు మునిగిపోతాడు. వ్యక్తి ప్రపంచంలో ఉండొచ్చట, ప్రపంచం లోపల ఉండనివ్వకుండా తీసివేయదు. ఎవరయ్యా జీవన్ముక్తుడు, ఎవరయ్యా మహాత్ముడు, ఎవరయ్యా దైవస్వరూపుడు అంటే సన్యాసులు మహాత్ములే దేవుడు జ్ఞానులు అంటారు. ఎందుకయ్యా వాళ్ళు ప్రపంచంలో ఉంటారు, కానీ ప్రపంచాన్ని లోపలికి రాని. కర్మయోగం ప్రాక్టీస్ చేయడం ఏంటి అని అంటే, నువ్వు ప్రపంచంలో ఉండు, ప్రపంచాన్నంతటినీ ప్రేమించు, కానీ దీని లోపల మాత్రమే దేవుని ప్రేమించు. అది ఎలా ప్రాక్టీస్ చేసే విధానం ఎలా ప్రాక్టీస్ చేయాలి? దానికి ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలయ్యా? ఊరికే కూర్చోండి ఏమి సాధించలేవు, ముందు పని మొదలుపెట్టు. ఆ పని కూడా చెడు పని చేస్తే చెడిపోతావు. మంచి పని చేయి. మంచి పని చేసి భగవాన్ నీ కొరకు చేస్తున్నాము మనం ఆయన లోపల స్మరణ మానకుండా. ఎవరు దైవాన్ని లోపల పెట్టుకొని ప్రపంచంలో పనిచేస్తున్నారో వాళ్ళకి అలసట రాదు. గాంధీ గారు అనేవారు 18 గంటలు పనిచేసేవారు. ఆయన గాంధీ గారు 18 గంటలు పనిచేసేవారు. స్వామి చిన్మయానందం అనేవారు 22 గంటలు పనిచేసేవారు. ఆయన 2 గంటలు అంటే మిగతా 2 గంటల్లో ఉదయం ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట స్నానాన్ని వదిలేసేవారు. 1.5 గంట నిద్రపోయేవారు. 1.5 గంట 25 years లో దాదాపు ఒక 50 దేశాల్లో సింగిల్ హ్యాండెడ్ ఒకే వ్యక్తి 50 దేశాల్లో 20 సంవత్సరాలు ఉన్నాయి. 50 దేశాల్లో వందల మంది సన్యాసులు తయారయ్యారు, వేల మంది బ్రహ్మచారులు. అవునా అయ్యా, లక్షల మంది గృహస్థులు డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళు వచ్చారు. డబ్బులు తీసుకొని కాదు, డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళు వచ్చారు. కోట్ల మంది ఆయన ఇచ్చే జ్ఞానం కోసం ఎదురు చూసి అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు నేను వస్తే బాబుతో మాట్లాడుతున్నాను. ముందుగా చూసుకోవాలి ఎక్కడి నుంచి వస్తాయి. కోట్ల మంది ఫాలో అయ్యేటట్టు వచ్చారు. ఎలా జరిగిందయ్యా ఇదంతా అని అంటే, ఆయన దేహానికి రెస్ట్ అవసరం కాబట్టి అంటున్నారా? ఆయన చివరికి వచ్చేటప్పటికి లోపల 2 సార్లు 3 సార్లు కుంటే మార్చారు. వచ్చి తీసుకెళ్ళి తీసేయండి. ఏమయ్యా ఎలా చేయగలిగారు అని అంటే, పనిచేస్తూ ఉండేటప్పుడు శరీరం వ్యవహరిస్తూ ఉంటుంది, దాని మనసు సైలెంట్గా ఉంటుంది. బయట నుండి బయటకు వస్తూనే ఒక్క ఆలోచన కూడా ప్రపంచం గురించి ఆకాశమే ఉంటుంది. కావాలంటే ప్రాక్టీస్ చేసి చూడండి. దైవాన్ని చింతించే కొద్దీ ఆలోచన 1% పడిపోతుంది.
దైవాన్ని గురించి బాగా తెలుసుకుని గుర్తుంచుకోవడం అంటే ఆలోచనలని కంప్లీట్గా ఆపివేయడం, పూర్తిగా ఆలోచనని ఆపివేయడం. దానికి నాకు ఏంటి అంటే విషయ భోగాల గురించి ఆలోచిస్తూ వస్తే దానికన్నా అర్థం కామం మధ్యలో ఉన్నాయి కదా. మానవుడు సాధించాల్సిన పురుషాలు ధర్మ అర్థ కామ మోక్షం కదా. అర్థం కామం అంటే ధనం గురించి భోగాల గురించి ఆలోచన చేస్తే ఆలోచనలు ఆగవు. నువ్వు ఒకదాని గురించి ఆలోచన చేస్తే 100, 1000, 1,00,000 పెరిగిపోతాయి. అదే దైవాన్ని గురించి చింతిస్తే ఆలోచనలన్నీ ఇదే టెక్నిక్. శరీరం పనిచేస్తూ ఉండాలి, మనసు దైవాన్ని చింతన చేస్తూ ఉండాలి. కర్మ యోగము ఎవరిని వీలు కదా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఏ పని చేస్తున్నాం మనసుని కోసం కూడా ఆలోచించుకుంటున్నాం లేదా? కదా. మనం ఎక్కడైనా పని చేయి మనసు ఇంకో చోట వెళ్ళిపోదు, ఇంకో చోటికి వెళ్ళిపోదు. అదే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దాన్ని లేస్తూనే కూర్చోబోయా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆర్తిగా నామం చెప్పుకొని ఇష్టమైంది ఒక్కరిని నిరంతరం స్మరించడం. ఇలాంటి ఇందులో స్మరించకూడదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్మరిస్తావు. అందరి దేవుళ్ళు ఒకటే, ఒక్క నామంలో ఆర్తిగా స్మరించడం మొదలు పెడితే ఆలోచనలన్నీ కలిగిపోతాయి. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావు మనసు కంప్లీట్గా పెట్టగలవు, అద్భుతంగా పని చేయగలవు, అద్భుతమైన ఫలాలు వస్తుంది కదా. దాన్ని ధర్మము అన్నారు. ఇది మోక్షానికి దారి తీస్తుంది అంటే సుఖానికి దారి. మోక్షం అంటే ఏమో కాదు, నిరంతరం సుఖంగా ఉండడం. దుఃఖాలని బ్రతికి ఉండగానే దుఃఖాలని పూర్తిగా దాటేయడం ఏదైతే ఉందో అది మోక్షం. ఎలాంటి దానికైనా నేను దేహానికి అనేక ఆత్మగా ఉన్నాను అనా, అది గుర్తుండాలి అంటే నీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకో. కానీ లేకపోతే ఆచరించు, చేయాల్సిన విధానంలో ఆచరించు. నెమ్మదిగా మనసు శుద్ధం అవుతుంది, మనసు సరిపోతుంది, మనసు ఆగిపోతుంది. ఆగట్లేదండి అంటే కారణంగా స్వార్థం తిరిగితే మనసు స్వార్థం ఉండాలి. పని చేయాలంటే నేను పని చేయాలి, నేను పని చేసేది నేను లాభాన్ని సేకరించాను, తప్పలేదు. నేను పని చేస్తున్నా ఓకే, ఇతరులు చేసిన పని లాభం అంతా కూడా నాకే కాదు. ఇతరులు చేసిన కర్మల యొక్క ఫలాలు ఉన్నాయే అవి నాకు కావాలి. ఏమని అంటే దొంగిలించడమేగా మన కదా. ఇతరుల ఫలాలు నేను అపహరించాలి, ఇతరులకి ఏమేమి ఫలాలు రాకూడదు, అందరూ పనిచేయాలి, ఫలాలన్నీ నాకు రావాలి. ఇది లోపము అన్న. ఇలాంటి వాడి జీవితంలో ఎప్పుడు సంతృప్తి ఉండదు. వాడికి ఎన్ని ఉన్నా ఏమనుకున్నాడు, అందరూ కష్టపడాలి కానీ అందరు లాభాలన్నీ నాకు రావాలి అంటే ఈ లోపల దురాశ ఉంది. ఇదేనండి లోపం. మనసుకు శాంతి కలగనే మొదలు. మరి ఏం చేయాలండి? దానికి అన్నారు యజ్ఞ కర్మ ఆచరించమయ్యా అంటే ఏమంటే హోమం పెట్టేదాన్ని హౌస్ వేసి అగ్ని వేసి హౌస్ వేస్తూ మంత్రాలు చదువుతూ ఆచరించడమే కాదయా. ఇప్పుడు ఒక రకమైన యజ్ఞం, దాన్ని మనం ద్రవ్య యజ్ఞం అన్నారు. అంతే, వస్తువులు వేసుకున్నాం కాబట్టి. ఇంకోటి యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం అని అన్నారు. జ్ఞాని లోపల తిరుగుతున్నాడు, బయట రైతు సరైన విధానంలో ఆచరించుకుంటారు. భావాన్ని దేవుడు నీలో ఉన్నాడు. అందరూ ఉన్నాడు లేడా? అందరూ ఉన్నాడు లేడా? కదా. నేను బాగుపడాలి కానీ తొందరగా బాగుపడాలి అనుకుంటే అందరూ బాగుపడాలి అని.
ఇదే యజ్ఞకర్మ. ఒక్కడే దేవుడు నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మన కదా అందరిలో ఉన్న ఆయన సుఖంగా ఉండాలి అంటే ఎవడు దుఃఖంతో ఉండకూడదండి. ఎవడు బాగుపడ్డా ఆయన బాగుపడ్డట్టే. కాబట్టి అయ్యా అందరూ బాగుపడాలి అని కోరుకో. అత్యంత తొందరగా చూడండి, ఇది వైబ్రేషన్ ఏదైతే లోపల ఆలోచన ఇతరులకు కలుగుతుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో మలుపులు పట్టుకొని వెళ్తున్నాం, కనిపించలేదు ఎవరికి, మాకు వస్తున్నారా కదా లేదు, జోరులు తెచ్చుకున్నామండి, కనిపించకుండా ఆ వాసన చుట్టూ మాకు వస్తుందా లేదా? నీ ఆలోచన కూడా ఇతరులకు వెళ్తుంది. నువ్వు అందరూ చూడాలి అని నన్ను అనుకుంటున్నావా? నీ మనసులో శాంతి ఇస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ శాంతి తర్వాత అందరూ ఉదయాల్లో ఏమయ్యా ఏడ్చేవాడి దగ్గరికి జనాలు కదరా, నవ్వేవాడి దగ్గరికి జనాలు నవ్వుతున్నాడు. అందరూ వెళ్తారు, ఏమైంది ఏడ్చేవాడి దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్తాడు. నిరంతరం ఏడ్చుకున్నాడు అంటే చుట్టుపక్కల కూడా ఎవరు రాడు. అలాగే నువ్వు అందరూ సుఖపడాలి అని కోరుకుంటున్నావు అంటే నీ మనసు శాంతిస్తుంది. నువ్వంటే అందరికీ తెలియకుండానే ఇష్టమే. నీకు అవకాశాలు అద్భుతంగా పెరుగుతాయి. నువ్వు ఏ పని చేయాలి అప్పుడు అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి. అంటే నువ్వు ఎక్కువ మంది కొరకు పని చేస్తున్నావు అనుకో, నీ తెలియజేట్టు కూడా దొరుకుతుంది. మన దేశంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు. టాటా, బిర్లా, బజాజ్ ఎప్పటి నుండో ఉన్నాడు కదా, చాలా కాలం వస్తారు. వాళ్ళందరూ కూడా చిన్న పని మొదలు పెట్టుకుని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళే, చిన్న పనితో. కానీ అలా అంతగా ఎదిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఎవరికి ఎదురుకి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వెతికి పట్టుకుని వాళ్ళ అవసరాలు తెచ్చడానికి మొదలుపెట్టారు. ఈరోజు శాతం మన కరోనా వచ్చినప్పుడు ఆయన వ్రతం కాడ అందించాడు. 1500 కోట్లు ఇచ్చాడు. 1500 కోట్లు ఇచ్చాడు. ఎవరు అడిగారు? నేను ఇస్తున్నానే నీకు నష్టం లేదంటే నా దేశం అవసరం నా కంపెనీ అమ్మేసి ఇచ్చేస్తాను లేదా? నా దేశం కోసం అవసరమైతే నా కంపెనీ మొత్తం అమ్మేసి ఇచ్చేస్తానండి, అవునా? అంటే ఆ లోపల నా దేశం బాగుపడాలి అని బాగుందా లేదా? అంటే అక్రమ మార్గంలో వెళ్ళిన వాళ్ళు కూడా మొట్టమొదట చాలా గొప్పగా ఎదిగినట్టు కనిపిస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బండారం బయటపడిందంటే కదా. కానీ ఎక్కువ మందికి నేను ఉపయోగపడాలి అని ఏ పని మొదలుపెట్టినా నిదానంగా ఎదిగిన స్థిరంగా అయ్యా రంగం ఏదైనా కావచ్చు, ప్రపంచంలో శాశ్వతంగా ఉండాలి అంటే అందరి కొరకు పనిచేయడం సహాయజ్ఞ ప్రజా సృష్ట్వా నోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్మిష్టతామదుః దేవాన్ భావయతానేన దేవా భావయంతు పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ప్రజలని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు. ప్రజలను సృష్టిస్తూ
సహయజ్ఞ యజ్ఞాలను కూడా తయారు చేశారు. ప్రజలతో పాటు యజ్ఞాలను కూడా తయారు చేశారు. ఏమిటయ్యా ఆయన అసవిష్యతో ఆ యజ్ఞాలను చూస్తూ ఆచరిస్తూ కాబయ్యా కేశవ ఇష్టకామధు అవే ఇష్ట కామధేనువురా. కామధేను తెలుసా?